అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మొదలైన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అండి. 14 కీలక అంశాలపైన చర్చ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇప్పుడు సచివాలయంలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపైన చర్చ జరుగుతోంది. కేబినెట్ మీటింగ్ హైలైట్స్ ఏం జరుగుతుంది అంటే సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ సమావేశం అయితే కొనసాగుతోంది. ఈరోజు సమావేశంలో మొత్తం 14 ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌లకు సంబంధించి కీలక ప్రతిపాదనలు సమర్పించబోతున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు, నూతన పథకాల అమలు, నిధుల కేటాయింపుపైన చర్చ జరుగుతోంది. కేబినెట్ సమావేశంలో చర్చించనున్న ప్రధాన అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల సమస్యలు, ఉద్యోగుల వేతనాలు, పెండింగ్ డీఏ బకాయిల చెల్లింపులపైన కీలక నిర్ణయం వచ్చే అవకాశము, పెన్షనర్లకు బెనిఫిట్స్ పెంపుపై నిర్ణయము, రాబోయే నెలల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియపై స్పష్టత, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, రాష్ట్రంలో నూతన రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ, జలయజ్ఞం ప్రాజెక్టు మళ్లీ వేగంగా అమలు చేయాలనేది యోచన, రాజధాని అభివృద్ధికి మరింత నిధుల కేటాయింపు. మూడోది వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై ప్రతిపాదన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పన కోసం నిధులు కేటాయింపు, డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది ఖాళీల భర్తీపై కీలక చర్చ, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం, రైతుల రుణమాఫీపై కీలక నిర్ణయం వచ్చే అవకాశము, ప్రధాన పంటలకు మద్దతు ధర పెంపుపై చర్చ, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాలను విస్తరణపై ప్రతిపాదనలు, విద్యారంగానికి సంబంధించి నిర్ణయాలు, రాష్ట్రంలో కొత్త స్కూల్స్, కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు, గురుకులాల విద్యాలయాలకు మరింత నిధుల కేటాయింపు, విద్యార్థులకు ఉచిత డిజిటలై డిజిటల్ లెర్నింగ్ ఫెసిలిటీ అందించాలనేది యోచన. ఆరోది సామాజిక సంక్షేమ పథకాలు, రాష్ట్ర వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ పెంపుపైన చర్చ. ఇక పేదలకు ఉచిత రేషన్ సరఫరా వ్యవస్థలో మార్పులపై కీలక నిర్ణయము, సింగిల్ విడో పథకం ద్వారా నూతన నిధులు కేటాయింపు. సో, తుది మాట కేబినెట్ మీటింగ్‌లో ఇంకేం చర్చించనున్నారంటే ప్రస్తుత సమావేశంలో ఉద్యోగ పెన్షనర్ల సంక్షేమంపై ముఖ్యంగా దృష్టి సారించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతము, నూతన పథకాల అమలుపై స్పష్టత, రైతులకు, పేదలకు సంక్షేమ పథకాలకు మరింత నిధులు కేటాయించే అవకాశం. సో, ఇంకా దీనిపైన కొన్ని వివరాలైతే మనకు మున్ముందు తెలియనుందండి. ఈరోజు సాయంత్రం లోపల ఏపీ కేబినెట్ తాజా సమాచార నిర్ణయాలను మరింత వివరంగా తెలుసుకోవడానికి కాసేపైతే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఈవినింగ్ లోపల మనకు ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించినటువంటి ఏమైనా నిర్ణయాలు వస్తాయా లేదా అనేది స్పష్టత రానుంది.